ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? ఇది చాలా మందికి కామన్ గా రేజ్ అయ్యే క్వశ్చన్. కొందరు ఎగ్ ని వెజ్ అని అంటారు, ఇంకొంతమంది నాన్ వెజ్ అని అంటారు. సో సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్స్ లో ఉండే ఎల్లో యోక్ నే ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా అని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఎల్లో యోక్ లో బేబీ చిక్ ఫామ్ అవడానికి కావాల్సిన సెల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఈ యోక్ ని యానిమల్ ఆరిజిన్ లా కన్సిడర్ చేస్తారు. ఇంకా ఈ ఎగ్ వైట్ లో వచ్చేసరికి ప్యూర్ గా వాటర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ఎగ్ వైట్ ని వెజిటేరియన్ గా కన్సిడర్ చేస్తారు. ఈ ఎగ్స్ 2 టైప్స్ లో ఉంటాయి. ఒక రకం అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్, ఇంకొకటి ఫెర్టిలైజ్డ్ ఎగ్. మార్కెట్ లో మనం రెగ్యులర్ గా తినడానికి దొరికేవి అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. అంటే ఈ గుడ్లని కోడి పుంజు సహాయం లేకుండానే పెట్టేస్తుంది. అదేంది మామ, మగ కోడి తోడు లేకుండానే ఆడకోడి గుడ్లు ఎలా పెడుతుంది అని ఒక డౌట్ రావచ్చు మీకు. ఎస్, అది పాసిబుల్ అవుతుంది. ఈ కోడి పెట్టలు ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టేజ్ కు వస్తాయో అప్పటి నుండి పుంజు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. సో ఇలాంటి గుడ్లనే అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అంటారు. ఇలాంటి ఎగ్స్ యొక్క యోక్ లో చిక్ ఫామ్ అవడానికి కావాల్సిన స్పర్మ్ సెల్స్ ఉండవు. మీరు గమనించే ఉంటారు. అందుకే ఇలాంటి ఎగ్స్ లాంగ్ టైం ఉంటే కుళ్ళిపోతుంటాయి, కానీ పిల్లలు మాత్రం పెట్టవు. ఇప్పుడు సైంటిఫిక్ గా మనం చెప్పుకోవచ్చు, మనం తినే ఈ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ పూర్తిగా వెజిటేరియన్ అని. రెండవ రకం ఫెర్టిలైజ్డ్ ఎగ్స్, కోడి పుంజు యొక్క ఇన్వాల్వ్మెంట్ తో పెట్టే ఎగ్స్ ఇవి. ఇలాంటి ఎగ్స్ లోపల ఫెర్టిలైజేషన్ తో చిక్ ఫార్మింగ్ కు కావాల్సిన స్పర్మ్ సెల్స్ ఉంటాయి. ఈ ఎగ్స్ ని రిక్వైర్డ్ టెంపరేచర్ లో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టినా లేదా కోడి పొదిగినా కోడి పిల్లల్ని ఇస్తాయి. సో కన్క్లూజన్ ఏంటంటే మనం డైలీ తినే ఎగ్స్ వెజిటేరియన్ అండ్ అవే అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. బేబీ చిక్ ని డెవలప్ చేసే ఎగ్స్ నాన్ వెజిటేరియన్, అవే ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.